హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళను వేసుకొని మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేవి చక్కగా నానిపోయండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తురుముకొని తీసుకుందామండి. ఇలానే మొత్తం బెల్లాన్ని తురుముకొని తీసుకోవాలి. ఇలా బెల్లం తురుముకొని తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. 1/2 కప్ వరకు నీళ్ళను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు పెసరపప్పును వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం సగ్గుబియ్యాన్ని ఉడికించుకొని తీసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దామండి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పెసరపప్పు అనేది చక్కగా ఉడికిందండి.
ఇలా గరిటెతో మెదుపుకుంటూ తీసుకోవాలి. ఇలా గరిటెతో మెదుపుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఇలా దీన్ని గరిటెతో కలుపుకుంటూ కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వడకట్టుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.